హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు ట్రెడిషనల్ రెసిపీ అయిన పొంగలి తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్లోకి పావు కప్పులోకి సగం పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఈ పెసరపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1/2 లీటర్ పాలని మరిగించుకోవాలి. ఈ పాలు కొంచెం వేడయ్యేలోపు పెసరపప్పుని వేయించుకున్నాం కదండి, పెసరపప్పు ఇంకా బియ్యం కూడా తీసుకుని కడిగేసుకోవాలి. పావు కప్పు రేషన్ బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యం లేవు అంటే మామూలు యూజ్ చేయొచ్చు, కానీ పరమన్నం ఇలా పొంగలికి మనకి రేషన్ బియ్యం అయితే బాగుంటాయి. బియ్యము పప్పు 1-2 సార్లు కడిగేసుకుని పక్కన ఉంచుకోవాలి. పాలపైన మేగడ కట్టకుండా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు బియ్యము ఇంకా పప్పు కడిగి రెడీగా ఉంచుకున్నాం కదా, ఆ బియ్యము పప్పును దీనిలో వేసేసుకోవాలి. బియ్యము పప్పు వేసేసిన తర్వాత గరిటతో కలుపుకోవాలి. బియ్యము పలుకు లేకుండా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే పైన మేగడ కట్టకుండా ఉంటుంది. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలండి. ఒకవేళ మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టాము అంటే త్వరగా మరిగిపోతాయి, పాలు చిక్కగా అయిపోతాయి, కానీ మనకి బియ్యం పలుకు ఉండిపోతుంది. పాలు చిక్కబడి రైస్ ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ పొంగలి తయారయ్యేంత వరకు పైన మేగడ కట్టకుండా మధ్యలో గరిటతో కలుపుకుంటూనే ఉండాలి. చెక్ చేస్తే ఇంకా పలుకు ఉందండి అంటే ఇంకొంచెం సేపు ఉడకాలి. మనకి రైస్ చాలా సాఫ్ట్గా చేత్తో ఇలా నలిపిన వెంటనే పేస్ట్ లాగా అయిపోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా ఉడికిన రైస్ మెత్తగా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. అంటే మనకి రైస్ ఉడికిపోయినట్టే. రైస్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం సేపు మనం ఉడికించాము అనుకోండి, ఇంకా సాఫ్ట్గా అయ్యి పొంగలి చాలా బాగుంటుంది. పొంగలి కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. పొంగలి కొంచెం వేడి ఉన్నప్పుడు బియ్యం ఎంత తీసుకున్నామో అంతే కొలతకి బెల్లం తురుము తీసుకోవాలి. ఇంకా 3 టీ స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు బెల్లం కలిసేలాగా గరిటతో కలుపుకోవాలి. ఇందులో బెల్లం తురుము వేసుకునేటప్పుడు మరీ పెద్దవి కాకుండా కొంచెం చిన్నగా తురుముకున్నాము అనుకోండి, బెల్లం త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఏమన్నా ఉన్నా కరిగిపోతాయి. ఈలోపు జీడిపప్పుల్ని వేయించుకుందాము. ఒక ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఆప్షనల్ అండి, మనకి 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఎక్కువ నెయ్యి అయితే బాగుంటుంది అనుకుంటే 4-5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. దీనిలోకి కొన్ని జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఇష్టపడే వాళ్ళు కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. కిస్మిస్ కూడా వేసుకునేటట్టయితే జీడిపప్పులు కొంచెం దోరగా వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పొంగలిలో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల మనకి పొంగలిలో బెల్లం వేసినప్పుడు ఎప్పుడూ కూడా విరిగిపోదండి. బెల్లం వేడిగా ఉన్నప్పుడు వేసాము అంటే ఎప్పుడైనా కానీ విరిగిపోతుంది. చూసారు కదండి, ట్రెడిషనల్ రెసిపీ, టేస్టీ అయిన పొంగలి రెసిపీ. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.